హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఈ రోజు ఒక స్పెషల్ వీడియోనండి. అమెజాన్ నుంచి వాటర్ ఫౌంటైన్ అయితే తెప్పించాను. అన్బాక్సింగ్, ఇన్స్టాలేషన్ అన్నీ అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ప్లస్లు, మైనస్లు, ప్రైజ్ డీటెయిల్స్ అన్నీ ఇస్తూ ఉంటాను. ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఎవరన్నా కొనుక్కోవాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఉంటుంది. మీరు వెళ్ళి హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే క్వాలిటీ అంతా బాగానే ఉందండి. ప్రైస్ కూడా ఎక్కువ పడలేదు, మనకి 1200 పడిందనమాట. ఇది ఎక్కువ నాయిస్ కూడా రావట్లేదండి, అంటే వాటర్ సౌండ్ ఎక్కువ వస్తుంది కదా, అట్లా ఏం లేదనమాట. చాలా బాగుంది. మీరు స్టడీ యూనిట్ దగ్గర పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, ఆఫీస్ టేబుల్ దగ్గర పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు అనమాట ఈజీగా. అంటే మనం చేంజ్ కూడా చేస్తూ ఉండొచ్చు, ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. దీనివల్ల అదొక ప్లస్ పాయింట్. చాలా క్యూట్గా చాలా బాగుంది. ఫస్ట్ ఈ బాక్స్లో మనకైతే ఇలా వైర్ లాగా ఇచ్చారనమాట. అందులో మనకి మ్యాక్సిమం మినిమం అనేది ఉంది, వాటర్ ఎంత స్పీడ్లో రావాలి అనేది ఉంది. అలాగే దానికి ఒక బల్బ్ ఉందనమాట. ఇంకొచ్చేసి కనెక్షన్ అది పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇప్పుడు చూపించేది వాటర్ ఫౌంటైన్ అనమాట. ఏంటి అంత చిన్నగా ఉంది అనుకోకండి, చిన్నది నేను కావాలని తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే రివ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదైతే తీసుకున్నాను నేను. ఇలా 3 స్టెప్స్గా ఉంటుందన్నమాట. ఆ మధ్యలో నుంచి వాటర్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ బౌల్లో బ్లాక్ది ఇంకొక బౌల్ ఉంది కదా కింద, అందులో అయితే మనం వాటర్ ఫిల్ చేస్తాము. ఒక్క మైనస్ ఏంటి అంటే ఈ స్టోన్స్ అండి. ఇవి నేను కలర్ స్టోన్స్ లేదంటే ఇంకా చాలా పెద్దగా ఎక్కువ ఇస్తారు అనుకున్నాను. అలా ఏం లేదనమాట, చాలా కొన్ని స్టోన్సే ఇచ్చారు. అదొక మైనస్ పాయింట్. ఇందులోనే కలర్ వేరియేషన్స్ ఉన్నాయండి. గ్రీన్ కలర్ మీరు చూపిస్తున్నాను కదా, అక్కడ సిల్వర్ది ఉంది కదా, అక్కడ మనకి గ్రీన్ కోటింగ్ వచ్చింది. కానీ ఫ్యూచర్లో ఎప్పుడన్నా కోటింగ్ ఏమైనా పోయిద్దేమో అని భయం వేసింది అనమాట. సరే ఎందుకు, ఇష్టపడి తీసుకుంటున్నాం కదా, ఒకటే కలర్ తీసుకుందామని ఇదైతే తీసుకున్నాను. ఇంక ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ అయితే చూద్దాము. ఇలా ఉందన్నమాట. అక్కడ మనకి ప్లస్ మైనస్ ఉంది, అంటే మ్యాక్సిమం మినిమం ఉందన్నమాట, వాటర్ మనకి ఎంత రావాలి అని. ఇంకో మైనస్ ఏంటి అంటే మినిమం అనేది పనిచేయట్లేదు. నేను తీసుకున్న దానిలో మ్యాక్సిమం పనిచేస్తుంది అనమాట. సో వాటర్ ఫ్లో అనేది కొంచెం ఎక్కువ ఉంది. మినిమం చూద్దాము అంటే నాకైతే వర్క్ అవ్వలేదు, ఎంత ఉంది అనేది నాకు తెలియదు అనమాట. మేబీ కొంచెం సన్నగా వస్తుందేమో. చూసారు కదా, ఆ ప్లగ్ అనేది అక్కడ పెట్టుకోవడానికి ఇచ్చారు. అలాగే ఈ వైరింగ్ అంతా వాళ్ళు చెప్పినట్టు పెట్టేసుకోవడమే. వాళ్ళు నీట్గా అన్నిటికీ గ్యాప్స్ లాగా ఇచ్చారనమాట. ఏది ఎక్కడ పెట్టుకోవాలి అనేది మనకి నీట్గా చూడగానే తెలిసిపోతుంది. ఆ బల్బు మీద కూడా స్పెసిఫిక్గా ఇచ్చారు ఆ ప్లేస్. వాటర్ అనేవి అసలు దాని మీద పట్టలేదన్నమాట. మన దగ్గర క్రిస్టల్ బాల్స్ అని దొరుకుతాయి, అమెజాన్లో కానీ మీషోలో కానీ అవైలబుల్ ఉంటాయి. రౌండ్ బాల్ లాగా ఉంటుంది, అదొకటి తెచ్చి పెట్టుకున్నాము అంటే ఇంకా మంచి లైటింగ్ కలర్ఫుల్గా ఉంటుంది. ఏదన్నా కిటీ పార్టీస్, బర్త్డే పార్టీస్ జరుగుతున్నప్పుడు ఆ బల్బ్ ఆ బాల్ ఒకటి పెట్టాము అంటే ఇంకా మంచి ఎలివేషన్ అయితే వస్తుంది. ఫ్యూచర్లో తీసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే చూసారు కదా, నేను స్విచ్ ఆన్ చేశాను ఫస్ట్ టైం, బల్బ్ కూడా ఆన్ అయిపోయింది అనమాట. ఇంకా ఆఫ్ చేసేసి నేను అవి ఏమంటారు స్టోన్స్ ఉంటాయి కదా, కలర్ స్టోన్స్ అనేవి ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ ఒకటండి టిప్, మనకి ఆ రౌండ్గా కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వాటర్ వస్తాయి అనమాట పైకి. అసలు మీరు స్టోన్స్ పెట్టకుండా ఆన్ చేయొద్దు వాటర్ పోసి, ఎందుకంటే వాటర్ పైకి వచ్చేస్తాయి, ఫ్లో అనేది మనం ఆపలేమన్నమాట. మళ్ళీ మొత్తం అక్కడ తడిచిపోతుంది ప్లేస్ అంతా. సో ముందే మీరు స్టోన్స్ అనేది పెట్టుకోండి. నేను నా దగ్గర ఫిష్కి తెచ్చిన స్టోన్స్ అయితే ఉన్నాయండి కొన్ని, అవైతే వేస్తున్నాను అనమాట. ఇవి పర్సనల్గా నా దగ్గర ఉన్నాయి, అవి వేస్తున్నాను. ఇంకా వాటర్ అయితే పోస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆ పక్కన చిన్న హోల్లో నుంచి కిందకి వెళ్తున్నాయి అనమాట వాటర్. బ్యాటరీ కూడా మనకి వాటర్లో ఉండేది. సో వాటర్ ఎక్కువ వాడడం వల్ల తడిచిపోయింది అట్లా ఏం లేదు. మనం స్విచ్ ఆన్ చేసుకుంటేనే వాటర్ ఆన్ అయ్యి ఫౌంటైన్ లాగా వస్తుంది. లేదంటే ఆఫ్ చేసుకుని వాటర్ దానిలో ఉన్న ఏం కాదు. నేను ట్రై చేశాను, చూసారు కదా, కరెక్ట్గా స్టోన్ అనేది అక్కడ లేదనమాట. దానివల్ల వాటర్ అన్ని కొంచెం బయటకు వచ్చేసాయి. నేను మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసి అంతా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే వచ్చేసింది, వాటర్ ఫౌంటైన్ ఫైనల్ లుక్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది, క్యూట్గా. అలాగే నేను ఈ స్టాండ్ ఒకటి తెప్పించాను మీషోలో ప్లాంట్స్ కోసం అని. సెట్ ఆఫ్ 3 వచ్చాయి, 2 అయితే వాడేశాను. ఇది ఎందుకు యూజ్ చేద్దామా అంటే ఫైనల్లీ ఇలా యూజ్ అయితే చేశాను అనమాట. ఇంకా నాకైతే కొంచెం కిందకు ఉంది అన్నట్టు అనిపించింది. అలాగే వాటర్ కూడా కింద పడుతున్నాయి, క్లీనింగ్కి ఇబ్బంది ఏమో అని ఈ స్టాండ్ మీద అయితే పెట్టేశాను. చూసారు కదా, ఇంకా అదే ప్లేస్లో రోజు అక్కడ ఉంటుందన్నమాట క్రాకరీ యూనిట్లో. నాకైతే ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా నచ్చింది. వాటర్ సౌండ్ కూడా ఎక్కువేం రావట్లేదు, అంటే డిస్టర్బెన్స్లా లేదు, చాలా బాగుంది. ఇవే ఫిష్ స్టోన్స్ అనమాట. లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.